నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఇవాళ ముఖ్యమంత్రి శ్రీకారం. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభం. ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీల్లోనూ 25% రాయితీ. మార్చి 31లోగా చెల్లిస్తేనే వర్తిస్తుందని సర్కారు ఉత్తర్వులు. నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసర సమావేశం. నాగార్జున సాగర్ వివాదం, నీటి కేటాయింపులపై చర్చ. చట్ట విరుద్దంగా పనిచేస్తే హైడ్రాను మూసేస్తామన్న హైకోర్టు. స్థలాల హక్కులను తేల్చే అధికారం ఎవరిచ్చారని నిలదీత. ఢిల్లీలో కొలువుదీరిన రోజే బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాలు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా అమలుకు ఆమోదం. వికారాబాద్, నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్, నారాయణపేట ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈరోజు ఆయన నారాయణపేట జిల్లాలో శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వికారాబాద్ జిల్లా జుత్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోలేపల్లి జాతరలో పాల్గొంటారు. పోలేపల్లిలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ స్వయంభూగా వెలిశారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇది ప్రసిద్ధిగాంచినటువంటి జాతర. ఈ జాతరకు ఏటా లక్షలాది మంది, సుమారు 5 లక్షల వరకు భక్తులు హాజరవుతూ ఉంటారు. ఇక్కడ సీడే కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా జరుగుతుంది. 5 రోజులు జరిగేటువంటి ఈ జాతరలో సీడే ప్రత్యేక ఆకర్షణ. అందుకనే ఈ రోజు జరిగేటువంటి సీడే కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ని దర్శించుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగి నారాయణపేటకు బయలుదేరుతారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి సింగారం క్రాస్ రోడ్ వద్దకు చేరుకోనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ తొలుత రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచేటువంటి పెట్రోల్ బంకుకు ఆయన ప్రారంభించనున్నారు. అంటే మొత్తం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మొట్టమొదటి, అంటే రాష్ట్రంలో ఎక్కడా మొట్టమొదటిసారిగా ఈ పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి తిరిగి అప్పక్పల్లికి చేరుకొని అప్పక్పల్లి గ్రామంలో ఇందిరా ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ ఇచ్చినటువంటి ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు శంకుస్థాపనలు ఇంకా ప్రారంభించలేదు. మహబూబ్ నగర్ అలాగే రంగారెడ్డి ఈ 2 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో లేనందున మొట్టమొదటిగా ఇక్కడ అంటే నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడే జిల్లా సమాఖ్య సంబంధించినటువంటి భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడ మహిళా గ్రూపులతో కూడా ఆయన ముచ్చటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. దాని తర్వాత అక్కడి నుంచి వైద్య కళాశాలకు చేరుకొని సుమారు 1000 కోట్లకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. దీంట్లో వైద్య కళాశాల బిల్డింగ్, నర్సింగ్ కళాశాల బిల్డింగ్, దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు సంబంధించినటువంటి వాటికి శంకుస్థాపన చేస్తారు. అలాగే అకాడమిక్ బ్లాక్ను కూడా ఆయన వైద్య కళాశాలకు సంబంధించింది ప్రారంభిస్తారు. అనంతరం ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసే సింగారం చౌరస్తాలోనే ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలకు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన నారాయణపేట జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నారాయణపేట, మక్తల్, కొడంగల్కి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి సర్వే ప్రస్తుతం జరుగుతుంది. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు కొడంగల్, నారాయణపేట జిల్లాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో
కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి పర్యటన దృష్టిలో ఉంచుకొని అటు అధికారులు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా అటు హెలిప్యాడ్ వద్ద కానీ పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం వద్ద కానీ ఇక్కడ బహిరంగ సభ వద్ద జరిగేటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా నిన్న రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు అంతటా సమీక్షించడం జరిగింది. ప్రస్తుతానికైతే సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నానికల్లా చేరుకోనున్నటువంటి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇది మా నారాయణపేట జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్. ఆర్థిక సంవత్సరం 10 నెలల్లో రాష్ట ప్రభుత్వం పన్ను ఆదాయం అంచనాలను 69% మాత్రమే అందుకుంది. 1,64,000 కోట్ల అంచనాకు గాను జనవరి నెలాఖరు వరకు 1,12,000 కోట్లు మాత్రమే సమకూరాయి. రెవెన్యూ రాబడుల అంచనాలు 56% లోపే ఉన్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో అంచనా వేసిన మొత్తంలో 24% లోపు వచ్చాయి. అప్పులు మాత్రం మొదట అనుమతించిన మొత్తం కంటే అధికంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుతో ముగియనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు 10 నెలల పాటు ప్రభుత్వ ఆదాయ వ్యయ వివరాల్ని రాష్ట ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు సమర్పించింది. నివేదిక ప్రకారం జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాలో 56% లోపే అందుకున్నాయి. రెవెన్యూ రాబడులు 2,21,000 కోట్లు అంచనా వేయగా 10 నెలల్లో అందులో 1,23,000 కోట్లు మాత్రమే ప్రభుత్వానికొచ్చాయి. పన్ను ఆదాయం 1,64,000 కోట్లు అంచనా వేయగా జనవరి నెలాఖరు వరకు అందులో 69% వరకు 1,12,000 కోట్లు సమకూరాయి. డిసెంబర్ నెలలో తగ్గిన పన్ను ఆదాయం జనవరిలో కాస్త పెరిగింది. జనవరి నెలలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో 10,724 కోట్లు సమకూరాయి. 10 నెలల్లో జీఎస్టీ ద్వారా 42,657 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 5,821 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 26,725 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో 15,585 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటాగా 15,336 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 6,644 కోట్లొచ్చాయి. 35,208 కోట్ల పన్నేతర ఆదాయం అంచనా వేయగా జనవరి నెలాఖరు వరకు అందులో కేవలం 17% లోపు 5,866 కోట్లు మాత్రమే వచ్చాయి. గ్రాంట్ల రూపంలో ఈ ఏడాది కేంద్రం నుంచి 21,636 కోట్లు అంచనా వేయగా అందులో 24% లోపు 5,176 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. అప్పుల విషయంలో మాత్రం జనవరి నెలాఖరు వరకే అంచనాల్ని అధిగమించారు. ఎఫ్ఆర్బీఎం కింద మొదట 49,255 కోట్లకు అనుమతి ఇవ్వగా 10 నెలల్లోనే 58,586 కోట్ల రుణం తీసుకున్నారు. ఇప్పటి వరకు చేసిన చెల్లింపుల స్థానంలో కేంద్రం ఇచ్చిన అనుమతుల మేరకే రుణాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం 19% వరకు అధికంగా ఉంది. రాష్ట్ర ఖజానాకు అన్ని రూపాల్లో 1,82,437 కోట్ల రూపాయలు సమకూరాయి. ప్రభుత్వం అందులో 1,78,947 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జనవరి నెలాఖరు వరకు వడ్డీ చెల్లింపుల కోసం 22,056 కోట్లు, వేతనాల చెల్లింపుల కోసం 35,555 కోట్లు, పెన్షన్లపై 14,153 కోట్లు, రాయితీలపై 11,303 కోట్ల రూపాయల్ని వ్యయం చేసింది. జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ లోటు 26,050 కోట్లు, ఆర్థిక లోటు 58,586 కోట్ల రూపాయలుంది. ప్రాథమికంగా 36,530 కోట్ల రూపాయల లోటు చూపారు. ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా క్రమబద్దీకరణ ఫీజులో 25% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31లోగా ఫీజు చెల్లించిన వారికే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. క్రమబద్దీకరణ ఫీజుతో పాటు ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ నాటికి మార్కెట్ విలువలో 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలపై 25% రాయితీ వస్తుందని తెలిపింది. ఈ మేరకు లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం 2020కి పురపాలక శాఖ సవరణ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో 4వ వంతు మినహాయింపు వస్తుంది. భూముల విలువలు అధికంగా ఉన్న చోట ఇది భారీ ఊరట కలిగించనుంది. తాజాగా చేసిన సవరణల ప్రకారం ఎల్ఆర్ఎస్ కటాఫ్ తేదీ 26/8/2020 నాటికి లేఅవుట్లో కనీసం 10% ప్లాట్లు విక్రయిస్తే మిగతా విక్రయించని ప్లాట్లను ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. లేఅవుట్ వేసిన స్థిరాస్తి వ్యాపారి క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసినా చేయకున్నా ఈ పథకం కింద కొనుగోలుదారులు లబ్ది పొందేందుకు అవకాశం ఇచ్చింది. లేఅవుట్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్టార్ క్రమబద్దీకరణ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను ఎల్ఆర్ఎస్ ఫీజుగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.
క్రమబద్దీకరణ ఫీజుతో పాటు మార్కెట్ విలువ ఆధారంగా ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో లబ్దిదారులు ఉంటే వారు ప్రస్తుతానికి క్రమబద్దీకరణ ఫీజు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, మిగతా 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు భవన నిర్మాణ అనుమతుల సమయంలో చెల్లించే అవకాశం ఇచ్చింది. అప్పుడు వారికి ఓపెన్ స్పేస్ ఛార్జీలో 25% రాయితీ వర్తించదు. హైడ్రాపై మరోసారి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రక్రియ అయినా చట్టబద్దంగా సాగాలన్న ఉన్నత న్యాయస్థానం రాత్రికి రాత్రే నగరాన్ని మార్చేయలేరని స్పష్టం చేసింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడుతూ భరోసాకు బదులు భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడింది. పరిధి దాటి వ్యవహరిస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కి విరుద్దంగా వెళ్తే దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదన్నారు. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులు నిర్ణయించే అధికారం ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వడానికి తగిన గడువు ఇవ్వాలంది. చట్ట ప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అంటూ ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్ను కూల్చివేయటాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పార్క్ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. 2023 నవంబర్ 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అనుమతులను రద్దు చేశారని హైడ్రా తరపు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. గతంలో బెదిరించి అనుమతులు తీసుకున్నారని, వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు. సుప్రీంకోర్టు కూడా రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని బుల్డోజర్ల కేసుల్లో చెప్పిందన్నారు. ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామనగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తాను 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశానని, అయినా పిటిషన్లు వస్తూనే ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతున్నారన్నారు. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారు? ఇన్నేళ్లు ఏం చేశారని నిలదీశారు. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదన్నారు. పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని, గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామంటున్నారని, అదే అసోసియేషన్ హైడ్రా రాకముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. పార్క్ ఆక్రమణ జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. హైడ్రా భుజాలపై తుపాకీ పెట్టి పేల్చుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పార్క్ స్థలంలోకి వచ్చారని ఎలా చెబుతున్నారని, దాన్ని నిర్ణయించడానికి మీరెవరని నిలదీసింది. హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు అన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ లేఅవుట్ కు అనుమతులను సర్పంచ్ మంజూరు చేశారని, ఆ అధికారం సర్పంచ్ కు ఎక్కడుందన్నారు. పిటిషనర్ ను కబ్జాదారులుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ను హైకోర్టు నిలదీసింది. కబ్జాదారనే నిర్వచనం ఎక్కడుందని, కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరెవరని ప్రశ్నించింది. తాను పిటిషనర్ ను సమర్థించడం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషనర్ కు చెందిన స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక అత్యవసర సమావేశం ఇవాళ జరగనుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేఆర్ఎంపీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు చైర్మన్ సమావేశం కానున్నారు. ప్రస్తుత ఏడాది కృష్ణా జలాలో తెలంగాణకు 131, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11వ తేదీ వరకు నాగార్జున సాగర్లో 510 అడుగుల పైన 63 టీఎంసీలు, శ్రీశైలంలో 834 అడుగులు 30 టీఎంసీల నీరు మిగిలి ఉంది. 2 జలాశయాల్లో నీటి నిల్వలు జూన్, జూలై వరకు తాగునీటి అవసరాలకు వివిధ అవుట్లెట్ల నుంచి నీరు తీసుకునే ప్రణాళిక వివరాలు ఇవ్వాలని 2 రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని వినియోగించుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసింది. గురువారం కృష్ణా బోర్డు చైర్మన్తో జరిగిన సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ జరగనున్న బోర్డు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వికారాబాద్ జిల్లా పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. స్వయంభుగా వెలిసిన అమ్మవారి జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట, కర్ణాటక నుంచి లక్షల్లో భక్తులు వస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న జాతరలో భక్తులు ప్రధాన ఘట్టం సిడే సహా తేరు, బోనాలను తిలకించి మొక్కులు చెల్లించుకుని తిరుగు పయనమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇవాళ అమ్మవారిని దర్శించుకోనున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో వెలసిన పోలేపల్లి ఎల్లమ్మ అంటే కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తుల నమ్మకం. స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయానికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఏటా శివరాత్రి ముందు వారం ప్రారంభమయ్యే జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట నుంచి లక్షల్లో భక్తులొచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 5 రోజుల పాటు జరగనున్న జాతరలో ఇవాళ జరగనున్న సిడే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనికోసం ప్రత్యేకంగా 10 లక్షల రూపాయలతో సిడేను, 14 లక్షలతో రథాన్ని సిద్ధం చేశారు. జాతరలో ఈ నెల 22న తేరు, బోనాలు, రథోత్సవం, 23న ప్రత్యేక పూజలు, 24న అమ్మవారి ఊరేగింపు కడురమ్యంగా జరగనుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రాచీన కాలంలో మా పెద్దల నుంచి అమ్మవారి సేవల్లో మేము పాల్గొంటున్నాము. ఈ స్వయంభూ అమ్మవారు వెలిచినటువంటి గుడి మొట్టమొదటి స్థానం ఏంటంటే పోలేపల్లి ఎల్లమ్మ అనేది అందరికీ మొదటి నుంచి అలవాటు పడిపోయింది. ఒకసారి అమ్మవారి ఏదైతే మనం మనసులో మనస్ఫూర్తిగా మనం కోరుకుంటామో ఆ కోరిక అనేది ఇప్పుడు సడన్ గా నెరవేరుతుందని వాళ్ళ నమ్మకం అయిపోయింది అనమాట. అమ్మవారంగా అలాగనే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. శివరాత్రి ముందు శుక్రవారం అమ్మవారి జాతర జరుగును. శుక్రవారం రోజు సిడే జరుగును. ఇక్కడ సిడేకు మినిమం 150 మంది జనము ఇక్కడ హాజరవురు. 2 రోజులు అమ్మవారి స్పెషల్ పూజలు ఉంటాయి. సోమవారం రోజు ఉత్సవ విగ్రహం గ్రామంలోకి వెళ్తుంది. సిడే కార్యక్రమం అనేది జాతరలో మనిషిని కట్టి తింపేది. 8 సంవత్సరాల నుండి ఇక్కడ సిడే కార్యక్రమాన్ని బంద్ చేసి ఇప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహం పెట్టి ఒక 5 చుట్లు తింపుతున్నారు. జాతరకు తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్రలోని షోలాపూర్, భీమండి ప్రాంతం నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. 2-3 రోజుల ముందు నుంచే జాతర పరిసరాల్లో బస చేసి ప్రధాన ఘట్టాలన్నింటినీ తిలకించిన తరువాతే తిరుగు పయనమవుతారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి ఎల్లమ్మ తల్లి జాతరకు ఏటా క్రమం తప్పకుండా వస్తుంటామని భక్తులు చెప్తున్నారు. కింది స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు అమ్మగారి మీద వారమైనటువంటి భక్తి, అభిమానం ఉంటది. భక్తులు ప్రత్యేకంగా ఒక వారం రోజులు వాళ్ళు ఇదే ప్రాంతంలో ఆర్నిషలు రాత్రింబావులు ఇక్కడనే ఉండి జాతర కార్యక్రమంలో పూర్తిగా అమ్మగారికి బోనాలు, సిడే కార్యక్రమం తర్వాత తేరు కార్యక్రమం కూడా స్పెసిఫిక్ గా ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మేము సోలాపురం కెంచెలు వచ్చినాం. 5 సంవత్సరాలు అవుతుంది. మాకు మంచిగా అనిపిస్తుందని వచ్చి దర్శనం చేసుకుని పోతాం. సంవత్సరం 20 మంది వస్తాం. ఇడి తిరిగినాక పోతాం. మేము 3 రోజులు ఇక్కడనే ఉంటాం. నేను మహారాష్ట్రలోకి వెళ్ళి ఇడికి వచ్చినాం. మా ఊరు యాలాల ఏడిది. ప్రతి సంవత్సరం ఇడికి వస్తాం. మా తాతల కాంచెట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి జాతర బోనాలు చేసి మేము తిరిగి 3 రోజులు ఇడికి ఉండి 3 రోజుల వరకు ఇక్కడ ఉండి బోనాలు జాతర చూసి మళ్ళీ మేము మా ఊరికి వెళ్తాం. మహారాష్ట్ర ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తాం. మేము పోలేపల్లి జాతరకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 2 వరుసల రోడ్డును పూర్తి చేశారు. జాతర పరిసరాల్లో మంచినీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సిద్ధం చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతర జరిగే ప్రాంతంలో 3 వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేశారు. టీజీఎస్ ఆర్టీసీ, కోస్గి, నారాయణపేట, తాండూరు, పరిగి డిపోల నుంచి జాతరకు ప్రత్యేక బస్సులు సైతం నడుపుతోంది. ఈసారి జాతరకు 5 లక్షలకు పైగానే భక్తులు వస్తారనే అంచనాతో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్లమ్మ తల్లి జాతర నడుస్తుంది. సో మన టెంపుల్ కమిటీ చెప్పిన ప్రకారం 4 లక్షల పైననే భక్తులు వస్తారు, దర్శనం చేసి పోతారు. సో వారి కోసం వారి తోడుగా మనము ఈసారి ఏర్పాట్లు చేసాము. తాగునీటి సౌకర్యాలు కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, స్నానంకి బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కావచ్చు, అలాగా మనం అరేంజ్మెంట్ చేసాము. కొద్దిగా ఈ పార్కింగ్ ప్లేసెస్ లో క్లీన్ చేసేసి వెలుగు ఉన్నట్టుగా అవన్నీ ప్లాన్ చేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ కోసం అండ్ మన మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి పార్కింగ్ ద్వారా వాళ్ళకి కావాల్సుకుని మన మందులు ఉంటే అది కూడా అందుబాటులో మనము ఉంచాము. ఈ సంవత్సరం పబ్లిక్ కూడా ఎక్కువ రావడం జరుగుతుందని దృష్టిలో పెట్టుకొని దాదాపు 6 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. 3 పార్కింగ్ ప్లేస్ల దగ్గర 3 టీంలు, పోలేపల్లి గ్రామంలో హెలిప్యాడ్ దగ్గర 1. ఆ విధంగా మనం మొత్తం 6 టీంలు ఏర్పాటు జరిగింది. ప్రతి టీంలో కూడా డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఆశా కార్యకర్తలు ఉంటారు. మరి 108 2 అంబులెన్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జాతరకు రానున్న నేపథ్యంలో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం తొలి రోజే మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం అమలుకు సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను ఆ ప్రభుత్వం ఢిల్లీలో అమలు చేయలేదన్న రేఖా గుప్తా పథకం ప్రయోజనాలు ప్రజలు పొందకుండా ఆ పడ్డుపడినట్లు విమర్శించారు.
ఈ పథకం ద్వారా ప్రతి లబ్దిదారుడికి 10 లక్షల రూపాయల హెల్త్ కవర్ లభిస్తుందన్నారు. పెండింగ్ లో ఉన్న 14 కాగ్ రిపోర్టులను తొలి అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు అందించే మహిళా సమృద్ది యోజన గురించి చర్చించినట్లు రేఖా గుప్తా చెప్పారు. ఈ పథకం అమలుకు స్పష్టమైన ప్రణాళిక కావాలని, అందుకోసం మరింత చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తొలి కేబినెట్ సమావేశం నిర్ణయాలపై మాజీ సీఎం అతీషి పెదవి విరిచారు. మహిళా సమృద్ది యోజన పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని అతీషి ఆరోపించారు. దేశవ్యాప్తంగా 30 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారందరికీ సాంక్రమికేతర వ్యాధులు, సాధారణ క్యాన్సర్ల పరీక్షలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం నుంచి ప్రారంభించింది. మార్చి 30 వరకు జరిగే ఈ కార్యక్రమం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఏఏఎంలు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్పీఎన్సీడీ కింద పరీక్షలు నిర్వహిస్తారు. శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు చేపడతారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో బీపీ మానిటర్లు, గ్లూకోమీటర్లు, అవసరమైన వైద్య సామగ్రి పంపిణీ చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది. పరీక్షలు, చికిత్స అనుశీలనకు సంబంధించిన డేటాను రోజు ఎన్పీఎన్సీడీ పోర్టల్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. ఒకవైపు జమ్మూలో ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతుండగా కశ్మీర్లోనూ ముష్కరుల కదలికలు పెరిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పుల్వామా, అనంతనాగ్, దోడా జిల్లాలో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. పీర్పంజాల్ శ్రేణికి ఉత్తరాన 4 నుంచి 5 మంది లష్కరే తోయిబా సభ్యులు చురుకుగా ఉన్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. మంచు ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో ముష్కరులు కశ్మీర్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కశ్మీర్లో మంచు ప్రభావం తగ్గుతుండటంతో ఉగ్రవాదుల కదలికలు పెరిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పుల్వామా, అనంతనాగ్, దోడా జిల్లాల్లో ఉగ్రవాదుల సంచారం ఉన్నట్లు తెలిపాయి. పీర్పంజాల్ శ్రేణికి ఉత్తరాన 4 నుంచి 5 లష్కరే తోయిబా సభ్యులు చురుగ్గా ఉన్నారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. మొత్తంగా కశ్మీర్లో ప్రస్తుతం 70 నుంచి 80 మంది ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నారని అంచనా వేశాయి. కశ్మీర్లో మంచు ప్రభావం తగ్గుముఖం పట్టడం వల్ల ఉగ్ర చొరబాట్లు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వారి కార్యాచరణ పరిధి విస్తరించిందని, భద్రతా దళాలకు ముప్పు పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ సీజన్లో చాలా తక్కువ హిమపాతం నమోదు కావడమే ముష్కరుల కదలికలు పెరగడానికి కారణమని రక్షణ రంగ నిపుణుడు రాహుల్ భోన్స్లే తెలిపారు. పాకిస్తాన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ది సపోర్ట్ యాక్టివిటీస్ టు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇన్ జమ్మూ అండ్ కశ్మీర్ బై ఇండక్టింగ్ అడిషనల్ పాక్ ట్రైన్డ్ టెర్రరిస్ట్ దిస్ ఇయర్. ఫస్ట్ they inducted these groups in Jammu, and immediately preceding the elections as well as beyond, there was increased terrorist activity in Jammu region. Now it is observed that these terrorists who had infiltrated in Jammu have possibly crossed over the Pir Panjal and got inducted into the South Kashmir Valley. కశ్మీర్లో ఎక్కువ మంచు, వర్షం లేకపోవడం వల్ల పీర్పంజాల్ శ్రేణుల నుంచి ముష్కరుల కదలికలను సులభతరం చేస్తోందని చెప్పారు. ఉగ్రవాదులు దాడులు చేస్తూ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలకు ముందు జమ్మూలో ఉగ్ర కార్యకలాపాలు పెరిగాయని రాహుల్ భోన్స్లే చెప్పారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతును పెంచిందని తెలిపారు. సరిహద్దుల వెంబడి ఉగ్రవాద శిబిరాలు నెలకొల్పుతూ జమ్మూ కశ్మీర్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ తెలిపారు. గత కొన్ని నెలలుగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగాయి, ఫలితంగా పౌరులు, భద్రతా సిబ్బంది కూడా మరణించారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇంటెలిజెన్స్ చీఫ్లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు భద్రతా సమావేశాలు నిర్వహించారని తెలిపారు. यूनियन होम मिनिस्टर अमित शाह जी ने दिल्ली में एक सिक्योरिटी रिव्यू मीटिंग बैक टू बैक 2-3 बार ली है, क्योंकि दिल्ली में कंसर्न है रिगार्डिंग जम्मू कश्मीर की जो सिक्योरिटी सिचुएशन है, क्योंकि रिपोर्ट्स पार से आ रही है कि टेरर कैंप्स को दोबारा एक्टिवेट किया जा रहा है और इन्फिल्ट्रेशन की कोशिश की जा रही है, जिस तरह की सीज फायर वायलेशन रजौरी पुंछ में देखी गई, अखनूर में आईडी में कुछ कैजुअलिटीज हुई. तो ये दिखाता है कि पाकिस्तान दोबारा कोशिशें कर रहा है जम्मू कश्मीर को గరం కర్నేకి. జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కదలికలు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టారు.